హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ బస్ తెలుగు. ఈ వీడియోలో ఇండియా వర్సెస్ శ్రీలంకకి సంబంధించిన థర్డ్ ఓడిఐ కంప్లీట్ ప్రివ్యూ ఏంటనే చూద్దాం. సో ఎవరెవరు ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ జరిగే ఛాన్స్ ఉంది, రెండు టీమ్స్కి సంబంధించిన ప్రాబబుల్ లెవెన్స్ ఏమున్నాయి, ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ ఏంటి, అండ్ లాస్ట్ మ్యాచ్లో ఏం జరిగింది, ఈ మ్యాచ్లో ఏం జరిగితే టీమిండియాకి బెటర్ అనేది అయితే ఒకసారి డిస్కస్ అయితే చేద్దాం. సో టీమిండియా లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే వన్ సైడ్గా కొట్టేసిందని చెప్పొచ్చు. శ్రీలంక జఫర్ వాండర్సే కంప్లీట్గా తిప్పేసిండు అండ్ ఇండియాని బోల్తో కొట్టేసిండు. శ్రీలంక అయితే మ్యాచ్ విన్ అయిపోయింది. అద్భుతంగా పర్ఫామ్ చేసింది శ్రీలంక. డెఫినెట్గా మెచ్చుకోవాలి మన ఆపోనెంట్ అయినా సరే. అండ్ కమింగ్ టు మన టీమిండియా, రోహిత్ బాగానే ఓపెన్ చేసిండు, ఇంకా మన టీమిండియా ఈజీ గెలుస్తుంది అనిపించింది. బట్ కట్ చేస్తే జఫర్ వాండర్సే మొత్తం తిప్పేసిండు గేమ్ని. అవుట్ అండ్ అవుట్ ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఆగలేదు ఎక్సెప్ట్ అక్షర్ పటేల్కి కుదోస్ చెప్పాలి. వెరీ అండర్ రేటెడ్ ప్లేయర్ నన్ను అడిగితే, చాలా అండర్ రేటెడ్ ప్లేయర్ విత్ ద బాల్ అండ్ ద బ్యాట్ క్లాస్. నిజంగా చాలా అండర్ రేటెడ్ ప్లేయర్. రీసెంట్ టైమ్స్లో టీమిండియాకి తెలియకుండా అడ్డుగా నిలబడుతున్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అక్షర్ పటేల్. సో ఫస్ట్ ఓడిఐ లైక్ టై అయిపోయింది అండ్ సెకండ్ ఓడిఐ శ్రీలంక విన్ అయిపోయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే లాస్ట్ గత 10 ఓడిఐస్ మ్యాచెస్ కూడా శ్రీలంక మీద టీమిండియా విన్ అయింది. అండ్ రేపున్న డేంజర్ ఏంటంటే, రేపు కనుక శ్రీలంక విన్ అయితే ఆ సిరీస్ని వాళ్ళు బ్రేక్ చేయబోతుర్రు వెనస్డే రోజు. సో ఇండియా కనుక విన్ అయితే సిరీస్ టైతో ముగుస్తుంది. ఒకవేళ శ్రీలంక విన్ అయితే ఆ 10 మ్యాచెస్ ఓడిఐ విన్ స్ట్రీక్ని ఇండియాని బ్రేక్ చేయబోతుర్రు. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అయితే ఉంది మ్యాచ్లో. అండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే రెండు టీమ్స్ ప్రాబబుల్ లెవెన్స్ చూసుకుంటే నా ప్రిడిక్షన్ ప్రకారం శ్రీలంక నుంచి ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. డెఫినెట్గా 11 ప్లేయర్స్ వాళ్ళే ఉంటారు. అండ్ దానికి రీజన్ ఏంటంటే ఏ టీం అయినా సరే విన్నింగ్ కాంబినేషన్లో రావడానికే చూస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ చేంజెస్ అయితే ఉండవు నా అంచనా ప్రకారం. అండ్ కమింగ్ టు టీమిండియా, డెఫినెట్గా ఒకటి రెండు చేంజెస్ ఉంటాయి, దాని గురించి వీడియోలో మాట్లాడదాం. అండ్ కన్సర్న్ ఏంటంటే టీమిండియాకి విరాట్ కోహ్లీకి బెస్ట్ ఎవర్ యావరేజెస్ ఉన్నాయి శ్రీలంక మీద. అసలు తన రన్స్ చూస్తే ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసిండు శ్రీలంక మీద. బట్ లాస్ట్ 15 మ్యాచెస్లో 15 ఇన్నింగ్స్లో విరాట్కి ఒకటే 50 ఉంది. ఇది చాలామందికి తెలీదు. ఇది ఒక కన్సర్న్. హీఈస్ లుకింగ్ అవుట్ ఆఫ్ ఫామ్ యాక్చువల్లీ. బట్ నెవర్ ఎవర్ డౌట్ కోహ్లీ. ఓకే, డెఫినెట్గా రేపు మ్యాచ్లో ఒక బిగ్ నాక్ కోహ్లీ నుంచి రావచ్చు ఫర్ ష్యూర్. ఎందుకంటే ఎనీ టైమ్ బిగ్ ప్లేయర్స్ కెన్ కమ్ బ్యాక్, రైట్? విరాట్ కోహ్లీ అంత ఆషామాషి ప్లేయర్ కాదు. సో అతని నుంచి రేపు ఒక పెద్ద నాకైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ శ్రీలంక నుంచి చూసుకుంటే ఆవిష్కా ఫెర్నాండో, హీఈస్ గుడ్ విత్ అ బ్యాట్ అండ్ చాలా మంచి స్టార్ట్ ఇస్తుండు. టీమిండియా మీద మంచి నాక్స్ కూడా ఉన్నాయి చెప్పాలంటే. సార్ గుడ్ టాలెంటెడ్ బాయ్. టాప్ ఆర్డర్లో ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు వాళ్ళకి. అండ్ ఎస్, పరాగ్కి ఛాన్స్ దొరుకుద్దా ఈ మ్యాచ్లో అంటే డెఫినెట్లీ 99.99% శివం డ్యూబే ప్లేస్లో పరాగ్ వస్తాడు. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఎందుకు వస్తాడు? పిచ్ కొలంబోలో ఫర్ ష్యూర్ స్పిన్నర్స్కి ఫేవరబుల్. ఓకే, అండ్ పరాగ్ ఉంటే టీంలో డెఫినెట్గా టీంకి హెల్ప్ఫుల్. హీ కెన్ బౌల్ 5 to 10 overs అండ్ బ్యాట్ కూడా చేయగలడు. బట్ కమింగ్ టు శివం డ్యూబే, తను 2 to 4 overs 5 overs కూడా వేయట్లే. దెన్ తన నీడే లేదు టీంలో చెప్పాలంటే. తన నీడ్ ఏంటి? బ్యాటింగ్ రోలా? బ్యాటింగ్ లేదు. ఎందుకంటే 2 మ్యాచెస్లో ఫెయిల్. బౌలింగ్ అంటే బౌలింగ్ వేయట్లే. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ శివం డ్యూబే. అతని ప్లేస్లో పరాగ్ వస్తే కనుక డెఫినెట్గా బౌలింగ్కి హెల్ప్ అవుతాడు, సేమ్ టైం బ్యాటింగ్కి హెల్ప్ అవుతాడు. సో డెఫినెట్గా ఒక చేంజ్ ఉంటుంది టీమిండియాలో ఫర్ ష్యూర్. ఇది మాత్రం పక్కా. అండ్ కమింగ్ టు ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయని చూస్తే, ఎస్, చేంజెస్ ఇంకొకటి ఉండే ఛాన్స్ ఉంది. మోస్ట్ లైక్లీ జరగకపోవచ్చు, బట్ 50-50 ఛాన్సెస్. కేఎల్ రాహుల్ ఆర్ శ్రేయస్ అయ్యర్ రెండు ప్లేసెస్లో రిషబ్ పంత్ ఇన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా నాట్ మచ్ ఇంప్రెసివ్గా లేరు. సో మేబీ ఒక్క చేంజ్ అక్కడ జరగచ్చు. సో ఈ రెండు చేంజెస్ తప్పితే మోస్ట్ ప్రాబబ్లీ ఏముండకపోవచ్చు. బట్ ఇంకా ఏముంటాయనేది నేను చెప్తా. ఇక ట్విస్ట్ అదే. ఓకే, అండ్ మన టీమిండియా చూసుకుంటే టాప్ 5లో అసలు లెఫ్ట్ హ్యాండర్ లేడు.
అందరు కూడా రైట్ హ్యాండ్ బ్యాటర్స్. ఇక్కడ కన్సర్న్ ఏంటంటే జెఫర్ వాండర్సే లెగ్ బ్రేకర్. ఎవరైతే లెగ్ స్పిన్నర్స్ ఉంటారో రైట్ హ్యాండర్ బ్యాటర్స్ మీద వాళ్ళది పై చేయి ఉంటుంది స్పిన్నర్స్ది. దట్ టు స్పిన్ పిచ్ కాబట్టి కొలంబో డెఫినెట్గా జెఫర్ వాండర్సే రేపు కూడా మళ్ళీ 2 to 3 వికెట్స్ పైనే తీస్తాడు ఫర్ షూర్ అది, ఎందుకంటే ప్యూర్ స్పిన్ పిచ్. సో తను లెగ్ బ్రేకర్ కాబట్టి మన టాప్ 4లో లేదా టాప్ 5లో ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉంటే మనకు ఒక ప్లస్ పాయింట్ అవుద్ది. రోహిత్ రైట్ హ్యాండర్, గిల్ రైట్ హ్యాండర్, రాహుల్ రైట్ హ్యాండర్, ఇంకెవరు శ్రేయస్ అయ్యర్ రైట్ హ్యాండర్, వీళ్ళంతా కోహ్లీ రైట్ హ్యాండర్, 5 రైట్ హ్యాండర్స్. ఆ తర్వాత వచ్చేటోళ్ళు మనకు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, శివం డ్యూబే, అక్షర్ పటేల్. శివం డ్యూబే అవుట్ ఆఫ్ ద ఫామ్. అక్షర్ పటేల్ని మనం స్టార్టింగ్లో పంపి రిస్క్ తీసుకోలేము, ఎందుకంటే తను ఒక్కడే స్టడీగా ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్తుండు కాబట్టి. సో ఇది ప్రాబ్లం ఉంది. డెఫినెట్గా టాప్ 5లో ఒక ఇంక్లూజన్ కావాలి లెఫ్ట్ హ్యాండర్ది. అండ్ అది రిషబ్ పంత్ అయితే మేబీ టీమ్కి హెల్ప్ఫుల్ అవ్వచ్చు, ఎందుకంటే రిషబ్ పంత్ ఎటువంటి ప్లేయర్ అంటే తన వల్ల మనకు పాజిటివిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ నేనేం చెప్పగలుగుతా అంటే తను ఒక ఫియర్లెస్ నాక్ ఆడితే క్లిక్ అయితే ఆపోనెంట్స్ మీద ప్రెషర్ పెడతాడు, అదొక పాయింట్ అయితే ఉంది. అంతకుమించి తన నుండి మనం పెద్ద ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు ఓడిఐలో. దట్స్ ఇట్. ఈ 2 చేంజెస్ పరాగ్ అండ్ రిషబ్ పంత్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ శ్రీలంక చూసుకుంటే శ్రీలంకలో కూడా టాప్ 4 రైట్ హ్యాండర్సే ఉన్నారు. అండ్ నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే కనుక మేబీ లెఫ్ట్ ఆర్మ్ హర్షదీప్ని డ్రాప్ చేసి ఖలీల్ అహ్మద్కి ఒక ఛాన్స్ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా. ఐఎమ్ ప్రిడిక్టింగ్ దాట్. సో ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే టీమిండియా ఓపెనర్స్ తప్ప మొత్తం డౌన్ ద లైన్ చాలా వరస్ట్ ఉంది బ్యాటింగ్. వరస్ట్ అంటే పిచ్ కండిషన్స్ అట్లున్నాయి, మనం ప్లేయర్స్ని బ్లేమ్ చేయలేము, పిచ్ కండిషన్స్ అట్లున్నాయి. బట్ ఎవరు కూడా మెల్లగా మ్యాచ్ని ముందుకు తీసుకుపోదాము అన్నట్టు లేదు. సో ఇదొక కన్సర్న్. నెక్స్ట్ మ్యాచ్లో రెక్టిఫై చేసుకుంటారా లేదా? డెఫినెట్గా చేసుకోవాలి, ఎందుకంటే చేసుకుంటేనే విన్ అవుతాం, విన్ అవుతేనే సిరీస్ని సమం చేయగలుగుతాం. లేదంటే శ్రీలంకకి సిరీస్ ఇచ్చి చాలా ఇయర్స్ నుండి లైక్ 2021 నుండి ఇప్పటి వరకు స్ట్రీక్ మొత్తాన్ని మనం బ్రేక్ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి విన్ అవ్వాల్సిందే ఇండియా. సో అదొకటి. ఇంకేమున్నాయి? ప్లేయింగ్ లెవెల్లో ఇదే ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకో కన్సర్న్ అయితే ఉంది, రెయిన్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే డెఫినెట్గా కొంచెం రెయిన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి గ్రౌండ్లో. చెప్పలేం, ఎఫెక్ట్ అయితే చేస్తుంది. మొత్తం మ్యాచ్ ఎఫెక్ట్ చేయకున్నా ఎంతో కొంత చేసే ఛాన్స్ ఉంది. ఓకే. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందో తెలుసా? శ్రీలంక ఇండియాని బైలాటరల్ సిరీస్లో 1997లో బీట్ చేసింది, దట్టు అది ఆగస్ట్లో. ఇది మీకు ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేసిన అంటే ఇది కూడా ఆగస్టే. సో అప్పుడెప్పుడో 1997 అంటే 3 years అవి 27 years బ్యాక్ ఆగస్ట్లో మన మీద ఓడిఐ సిరీస్ విన్ అయ్యారు. సో అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుద్దా లేదా అనేది ఒక పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే రోహిత్ ఒక్కడే బాగుంది. రోహిత్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే లైక్ 122 runs స్కోర్ చేస్తే రోహిత్ 90 runs 4 6 స్కోర్ చేసిండు. సో తను మంచి స్టార్ట్ ఇస్తుండు. చాలామంది ఏమంటారు అంటే 10 overs ఒకలా ఉంటుంది గేమ్, 10 overs తర్వాత ఒకలా. స్లో పిచ్చెస్ అనేవి అంత ఈజీ కాదు. ఫ్రమ్ ద బాల్ 1 కూడా ఇబ్బంది ఉంటుంది ఎంతో కొంత. అండ్ ఆ ఇంటెంట్ మనం ఎట్లా తీసుకుంటున్నాం అది ఇది ఇంపార్టెంట్. అసలు ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే చరిత్ అస్లంక అయితే పార్ట్ టైమ్స్ విన్నర్, వాళ్ళకి మెయిన్ బౌలర్ అయిపోయాడు. వాళ్ళ క్యాప్టెనే ముందుకు వచ్చి వికెట్స్ తీస్తుండు. ఫస్ట్ మ్యాచ్ టై చేసింది తనే, సెకండ్ మ్యాచ్లో విన్నింగ్ వికెట్స్ తన చేతిలో ఉన్నాయి, 3 wickets. శ్రీలంక అవుట్ అండ్ ఆఫ్ డెఫినెట్గా బెటర్గా పర్ఫామ్ చేస్తారు. రేపు టీమిండియా పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో చూద్దాం. వాట్ యూ గైస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అవర్ టీమిండియా అనేది కామెంట్ చేయండి. నేనైతే ఫర్ ష్యూర్ కింగ్ నుంచి ఒక మంచి నాకు వస్తుంది అనుకుంటున్నా. సేమ్ లైక్ రోహిత్ కనుక క్లిక్ అయ్యి మిడిల్ ఆర్డర్లో అట్లీస్ట్ ఒక్కరిద్దరు స్టాండ్ ఇచ్చినా మన టీమిండియా ఈజీగా డెఫినెట్గా విన్ అవుతుంది. బట్ అది అంత ఈజీ కాదు. స్పిన్ పిచ్ అగైన్, వాండర్సే డెఫినెట్గా మళ్ళీ తిప్పుతాడు. ఇవన్నీ ట్యాకిల్ చేయాలంటే చాలా అంత ఈజీ అయితే కాదు.
చూద్దాం టీమిండియా ఏం చేయబోతుంది అనేది. క్విక్గా మళ్ళీ మాట్లాడుకుంటే ప్లేయింగ్ లెవెన్లో రిషబ్ పంత్ అండ్ పరాగ్ డెఫినెట్గా వస్తాడు. రిషబ్ పంత్ వచ్చే ఛాన్స్ ఉంది. నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే హర్షదీప్ ప్లేస్లో ఖలీల్ అహ్మద్. అండ్ శ్రీలంక నో చేంజెస్, సేమ్ 11 తోటి వస్తుంది, ఎందుకంటే విన్నింగ్ కాంబినేషన్ కాబట్టి దానిలో నో డౌట్. యా, ఈ ప్రివ్యూ ఇంతే. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ బెస్ట్ క్రికెట్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.